ఆత్మ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవానికి నేను ఇవాళే ట్రాన్స్ఫర్ అయ్యాను. నేను విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యాను. భిక్షమయ్య గురువు గారిని దాదాపు 20 సంవత్సరాల క్రితం అనుకుంటాం మనం ఎక్కడో గుంటూరులో పుట్టపర్తిలో కలిసాం. ఎస్ స్వామి 20 సంవత్సరాల క్రితం గురువు గారిని చూడటం కలవడం జరిగింది. అటువంటి గురువు గారు మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు అనగానే నా హృదయం ఆనందం అయిపోయి, యాక్చువల్గా 4 రోజుల క్రితమే నేను ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది, కానీ గురువు అనుగ్రహం ఉంటే గురువే చూసుకుంటాడనే ఒక దీంతో భగవంతుడు ఈ రోజు వరకు ఈయన దర్శనం కోసం నన్ను ఆపేశారు స్వామి. చాలా సంతోషం. మనం భక్తులు ఇప్పుడు గురువు గారు ఎంతో చక్కగా మనందరికీ బోధించారు. ఈ బోధనలు వినటం కాదు, మన వంతు ధర్మం కూడా మనం చెయ్యాలి. మనం ఏదో ఇవాళ వచ్చారు, గురువులు వచ్చారు, చెప్పారు, ఆహా ఓహో తప్పట్లు కొట్టేసాం వెళ్ళిపోయాం అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎవరో మనల్ని మోసం చేయరు, మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం చాలాసార్లు అనుకుంటాం, అబ్బో వాడు నన్ను మోసం చేశాడు, వీడు నన్ను మోసం చేశాడు, నేను అమాయకంగా ఉన్నాను. కాదు, భగవంతుడు మనకి చాలా 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 ఈ భూమి మీద అవకాశాలు ఇచ్చాడు. ప్రతిసారి అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఎందుకు ఇస్తాడు అని అంటే, ఇప్పుడు గురువుగారు చాలా చక్కగా చెప్పారు, నువ్వే దేవుడివని తెలుసుకోవడానికే అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అందరం గుళ్ళకి వెళ్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం, సనాతన ధర్మం అని మళ్ళీ మాట్లాడతాం. తప్పైతే ఏమీ కాదు. నీవు చేసే పూజలు, నీవు ఆచరించే ధర్మంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అని తెలుసుకోవడమే మానవ ధర్మం. మనకి శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు ఎన్నో చెప్తున్నాయి. ఒక మనిషి జన్మ ఎత్తాలంటే సుమారుగా 500 నుండి 700 జన్మలు ఎత్తితే తప్ప ఈ మానవ జన్మ మనకి రాదు. ఈ మానవ జన్మ కూడా ఎందుకు వచ్చింది అని మళ్ళీ ప్రశ్న వేసుకుంటే, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటానికే మానవ జన్మ ఈ భూమి మీదకి వచ్చింది. మరి నన్ను నేను ఉద్ధరించుకుంటానంటే నాకు ఎట్లా తెలుస్తుంది? మనకు పుట్టిన కాడించి మన పెద్దోళ్ళు టీవీలు, వాట్సాప్లు అన్నీ నేర్పించేస్తున్నాయి. పూర్వకాలంలో మంచి చెడు, పెద్ద చిన్న, గౌరవము, ఇంటికి వస్తే బంధువులని నేర్పిస్తారు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. అన్నీ సెల్ ఫోన్లు నేర్పిస్తున్నాయి, టీవీలు నేర్పిస్తున్నాయి. సమాజం అంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ ఏమీ తెలియదు మానవుడికి. అన్నీ తెలిసినట్టే ఉంటాయి, అబ్బా నాకంటే గొప్పోడు లేడు అనుకుంటారు, కానీ ఏమీ తెలియదు. అటువంటి సందర్భంలో ఇటువంటి సద్గురువులు, భగవాన్ సత్యసాయిబాబా, స్వామి రమణ మహర్షి, స్వామి వివేకానంద, వీళ్ళందరూ మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు, మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి. వాళ్ళు ఎన్నోసార్లు మనకి సందేశాలు ఇస్తూ, మానవ జన్మ గురించి గొప్పతనాన్ని ఉపదేశిస్తూ చెప్తూ ఉంటారు. ప్రతిసారి చెప్తూనే ఉంటారు. కానీ మనకి ఇవాళ చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని మనకి మనం మోసం చేసుకుని మన జీవితాన్ని తోసేస్తూ ఉంటాం. ముసలి వయసు కోసం అంతా వచ్చిన తర్వాత, అబ్బా కృష్ణారామ గోవింద, ముసలి వయసు నాకు అంత బంధాలు అయిపోయినాయి, ఇంకా నాకు బర్డెన్ సేవలు, బాధ్యతలు అయిపోయినాయి అని చెప్పి 60 ఏళ్ళ తర్వాత నువ్వు భగవంతుడి గురించి ధ్యానిద్దామంటే భగవంతుడు ఎక్కడ ఎందుకు వస్తాడు? ఆయాసం వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తాయి, గుండె నొప్పులు వస్తాయి, షుగర్ వ్యాధులు వస్తాయి, అన్నీ వచ్చేసి ఉంటాయి ఆ వాడికి. పూర్వకాలంలో పెద్దలు ఏమన్నారంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పారు. ఈ సామెత మనందరికీ తెలిసింది. మనకు కొంతమంది ఏం చేశారంటే, అరే నాయన వయసులో ఉన్నప్పుడు 4 రూపాయలు వెనకేసుకోరా అని దాన్ని మార్చేశారు, అర్థాన్ని మార్చేశారు. దీపము అని అంటే నీ యొక్క శరీరం, నీ శరీరం అవయవాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అంతో ఇంతో దైవ చింతన కలిగి ఉండు అనేది దాని పరమార్థం. గురువులు ఉపదేశించింది. వీళ్ళందరూ ఇట్లా చెప్తారులే, రేపు ఏదన్నా పోతే డబ్బులు ఎవడిస్తాడు అని మన శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటాం.
స్వామి రామకృష్ణ పరమహంస ఒక చాకలివాడు ఒకరోజు వచ్చి, స్వామి నాకు 3 కూతుర్లు, పెళ్ళిళ్ళు చేయాలి, నాకు దేవుడు చాలా అన్యాయం చేసేసాడు. ఏమన్యాయం చేశాడు రా దేవుడు? కూతుర్ని ఇచ్చాడు, పెళ్లి చేయడానికి డబ్బులు ఇవ్వలేదు, నేను ఎట్లా పెళ్లి చేయాలి? నాకు చాలా ఇబ్బంది పడుతున్నా, నేను డబ్బులు లేకపోతే పెళ్ళిళ్ళు చేయలేను, నాకు చాలా అన్యాయం చేసేసాడు దేవుడు. ఓ, నీకు దేవుడు అన్యాయం చేశాడా? పోనీలే, నీకు డబ్బే కదా కావాలి, నేను ఇస్తాను, కానీ నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పు స్వామి, నువ్వు డబ్బులు ఇస్తానంటే చేస్తాను. నీకెందుకు 25 లక్షలు ఇస్తాను. ఓకే, 25 లక్షలు ఇస్తాను. నీ 2 కళ్ళు నాకు దానం చేసి, ఇంతే చాలు, ఇంకేం వద్దు, నీకు డబ్బే కదా కావాలి, 2 కళ్ళు ఇచ్చేస్తాను. భలే ఉన్నావే స్వామి నువ్వు, 2 కళ్ళు ఉంటేనే నేను సంపాదించలేకపోతా ఉన్నా, నేను తిరగలేకపోతున్నాను, ఆ 2 కళ్ళు ఇచ్చి నేనెందుకు స్వామి నా కళ్ళు పోగొట్టుకుని డబ్బు తీసుకోవాలి, నాకొద్దు స్వామి అంటే. ఓహో, నీకు కళ్ళు చాలా అవసరం, సరేలే, ఒక 20 లక్షలు ఇస్తాను, నీ 2 చేతుల్లో ఒక చెయ్యి ఇచ్చేసే అన్నాడు. ఏంటి స్వామి, నువ్వు డబ్బులు ఇస్తానంటావు, నా అవయవాలు అడుగుతావు అన్నాడు. మరి డబ్బు కదా కావాలి, అన్యాయం చేశాడు అంటున్నావు కదా భగవంతుడు. సరే, నువ్వు 2 చేతులతో చేసానంటే ఎక్కడతలే అంటున్నావు కదా, పోనీలే, ఇంకో 10 లక్షలు ఇస్తాను, నేను ఒక కాలు ఇచ్చేసే అన్నాడు. ఓ పో స్వామి, నువ్వు భలే ఉన్నావు, మరి పోయి నిన్నే అడిగాను నేను, బుద్ధి లేకుండా. మరి ఎందుకురా పిచ్చోడా భగవంతుని తిడుతున్నావు? ఇన్ని లక్షల విలువ చేసి అవయవాలు నీకు భగవంతుడు ప్రసాదిస్తే ఏమీ లేదని చెప్పి ఎందుకురా నువ్వు బాధపడుతున్నావు? అటువంటి అవయవాలు కలిగిన మన మానవ జీవితాన్ని మనం ఎంతవరకు సార్థకత చేసుకుంటున్నాం అనేది ఎవరికి వాళ్ళు గుండె మీద చేసుకుని చెప్పుకోండి, ఎవరికి చెప్పక్కర్లేదు, మీకు మీరే గుండె మీద చేసుకుని చెప్పుకోండి. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, ఈ జిల్లా అధికారిని, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నానంటే మరి నాకంటే గొప్పవాళ్ళు మీరందరూ కూడా. మీరు ఇంకెంత విధంగా సాధన చేయొచ్చో మీకు మీరు ఊహించుకోండి. నాకుండే టైంలో రోజుకి 4 అవర్స్ నేను ధ్యానం చేసుకోగలుగుతాను. నాకుండే టైంలో ఇటు ప్రజా సమస్యలు చూసుకుంటూ నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని చాలామంది అవకాశం ఉండే మీలాంటి వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కాలం మళ్ళీ వెనక్కి రాదు. నేను అందుకనే తపన పడుతుంటాను. ఎందుకంటే అంత విద్య, ఇంతమంది గురువులు ఎక్కడి నుంచో వచ్చి మనకి ఎందుకు ఇంత కంఠశోష మనకి చెప్పాలి? మనలాంటి మనుషులు, మానవులు మీ అందరూ కూడా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే స్థితికి తీసుకెళ్లాలనే భగవంతుడిచ్చిన అద్భుతమైన మిషన్ ఇటువంటి సద్గురువుని పంపించడం అనేది. అటువంటి గురువులు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది అంతో ఇంతో మనం కానీ సాధించగలిగి మనల్ని మనం ఉద్ధరించుకోవడమే మానవ జన్మ రహస్యం. అసలు మానవుడు ఎందుకు పుట్టాలి, ఎందుకు చనిపోవాలి, ఎప్పుడన్నా ఆలోచించారా? పోనీ మీలో ఎవరన్నా ఒక్కళ్ళన్నా నేను మానవ జన్మ ఎత్తాను కదా, నా గమ్యం ఏంటి అనేది ఎవరన్నా ఒక్కళ్ళన్నా ప్రశ్నించుకున్నారా ఎప్పుడన్నా ఇప్పుడు వరకు? జస్ట్ నేను అందుకనే మళ్ళీ మొదటి చెప్తున్నా, మనల్ని మనం మోసం చేసుకుని జీవిస్తున్నాము. ప్రతి ఒక్క మానవుడు కూడా తన జీవిత కాలంలో తాను ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, తన అవసరం ఏమిటి, తను ఎక్కడికి వెళ్ళాలి. భౌతికంగా మనం పిల్లల కట్టము, వాళ్ళ పెద్దోళ్ళు చేయటము ఇవన్నీ చేస్తారు. పందులు చేస్తున్నాయి, కుక్కలు చేస్తున్నాయి, కోతులు చేస్తున్నాయి, వాటితో మనం కూడా చేస్తున్నాం. అది వాటిలో ఏం తేడా ఏం లేదు. కానీ వాటికంటే విలువైంది మానవ జన్మ. ఆ మానవ జన్మకి బుద్ధినిచ్చాడు, మనసునిచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాడే ఏం చేశాడు? పాలను సృష్టించాడు, మందును సృష్టించాడు, విషాన్ని కూడా సృష్టించాడు. వాటితో పాటు మనకి బుద్ధిని సృష్టించాడు. ఇంకా చేసుకో, నువ్వు ఎట్లా బతుకుతావు అని చెప్పి ఛాన్స్ ఇచ్చాడు. నువ్వు పాలే తాగుతావా, మందే తాగుతావా, విషం తాగుతావా అని నీకే అవకాశం ఇచ్చాడు మళ్ళీ దేవుడు. సో మనం బుద్ధితో ఏది మంచిదో ఆలోచించి మనసుతో ఆచరించి ఈ శరీరాన్ని ఎక్కడి నుంచి వచ్చామో వాడికి అప్పచెప్పడమే మానవ జన్మ రహస్యం. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇటువంటి సద్గురువు యొక్క పాద స్పర్శ మనకి అవసరము. మనమందరం కూడా గురువు యొక్క మాట, వాక్, ఇందాకన్నారు వారు పాదాల కంటే జ్ఞానం ముఖ్యము. ఆ జ్ఞానాన్ని మనం ఆ గురువుల దగ్గర నుంచి సంపాదించుకోవాలి. మీరు ఎంతో గొప్పగా సాధించాలి, ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి. మన పత్రిజీ గారి యొక్క గొప్పతనం ఏంటంటే అంతవరకు ఋషులు భగవంతుడు 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 ఉన్నారు. వాస్తవానికి భగవంతుడు నాలో లేని, ఇప్పుడు ఇందాక చాలా క్లారిటీగా చెప్పారు,
నాలో లేని దేవుడు ఈ సృష్టిలో ఎక్కడున్నాడు చెప్పండి, ఎవరన్నా చెప్పగలరా? మీలో లేని దేవుడు ఈ సృష్టిలో ఎక్కడన్నా ఉన్నాడా? ఒక్కళ్ళన్నా? మీరే భగవంతుళ్ళని తెలుసుకోవడానికే మానవ జన్మ వచ్చింది. ఎప్పుడైతే ఏ మానవుడైతే తనకు తాను తన యొక్క గమ్యాన్ని నేను భగవంతుడని తెలుసుకోగలుగుతాడో వాడు లీనమైపోయి జన్మరాహిత్యం పొందుతారు. ఎంతకంటే ఇంకేం లేదు. ఏ గురువులు చెప్పినా మేము ఎవరు మాట్లాడినా మనం సాధించాల్సింది నీకు నువ్వే ధ్యానం చేసుకుని, ఆ ధ్యాన పద్ధతిలో గురువు గారు చాలా చక్కగా చెప్పారు. ఇట్ ఈస్ కాల్డ్ ఏ కుండలిని యోగా. అది ఒక్కొక్క గురువు ఒక్కొక్క రూట్లో తన ఆ యొక్క విధానాన్ని చెప్తారు. గురువు గారు చాలా సులభంగా చక్కగా కింద కూర్చుని పద్మాసనం వేసుకుని చక్కగా సాధన చేస్తే ఒకానొక రోజు మీలో ఉండే దైవత్వాన్ని మీరు చూసుకునే అరుదైన భాగ్యం మీకు కలిగిందంటే మీరందరూ దేవుళ్ళే. దీంట్లో అనుమానం అయితే ఏం లేదు. కొంచెం డెప్త్కి వెళ్దాం. అంటే నాకు గురువులు నేర్పించింది నేను నేర్చుకుంది. భగవంతుడు మనకి ఒక ముక్కునిస్తూ 2 రంధ్రాలు ఇచ్చాడు. ఎందుకు? చూడండి, మనకి తెలిసిందే, నిత్యము అనుభవిస్తున్నాం. ఇంత పెద్ద శరీరంలో ఈ చిన్న ముక్కునిచ్చి దానికి 2 రంధ్రాలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే, నీకు ఉండే అవయవం పైనే నీకు జ్ఞానం లేకపోతే నువ్వు ఏది సాధించగలుగుతావు? ఇంత అద్భుతమైన అవయవాన్ని భగవంతుడు ప్రతి మానవుడికి ప్రసాదించినప్పుడు నీకుండే ముక్కు పైనే నీకు ధ్యాస లేకపోతే నువ్వు ఇంక దేన్ని సాధిస్తావు? ఎవరన్నా చెప్పగలరా? 2 రంధ్రాలు ఇచ్చారు. ఇక్కడ ఉండే భక్తులు ఎవరన్నా చెప్పగలరా? క్లాప్స్. ఇంకా వెరీ గుడ్, క్లాప్స్. ఇంకా వెరీ గుడ్, క్లాస్. ఇంకా కొంచెం మీరందరూ సాధకులే, అంతో ఎంతో తెలుసుకున్న వాళ్ళే, డౌట్ అయితే ఏం లేదు. కొంచెం క్లారిటీగా ఈ సభాముఖంగా మనం తెలుసుకుందాం. సైన్స్ ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్క మానవుడికి 98.5 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉంటేనే, మన శరీర ఉష్ణోగ్రత 98.5 డిగ్రీస్ ఉంటేనే మనమందరం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుని వినగలిగని చేస్తున్నాం. మనందరిలోనూ శక్తి ఉంది. 98.5 ఉష్ణోగ్రత ఉంది. ఈ ఉష్ణోగ్రతని పెరిగితే ఏమంటున్నాము? జ్వరం వచ్చింది అంటున్నాం. తగ్గితే లో ఫీవరు అంటున్నాం. మరి ఈ పెరగటం తగ్గటం ఏ విధంగా వస్తుంది? మనకి ఈ 2 రంధ్రాలు ఇవ్వటం వల్ల కుడి ముక్కు యొక్క హోలు సూర్యనాడి అంటారు, ఎడమ ముక్కు నాడి చంద్రనాడి. మరి సూర్యనాడి అంటే ఏమవుతుంది? ఆ ముక్కులో నుంచి వేడి గాలి పోతుంది, ఎడమ ముక్కులో నుంచి. మరి ఈ సత్యం తెలుసా మీకు? మనం ధ్యానంలో కదా, మరి దీని మీద ధ్యాస పెట్టాలి కదా. మనం పొద్దున్న లేస్తే ధ్యాస పెడుతున్నాము, మరి ఆ ధ్యాసలో ఇది తెలుసుకోవాలి కదా. నువ్వు మెయింటైన్ చేయటంలే, సృష్టి మెయింటైన్ చేస్తుంది నిన్ను. సృష్టిలో మనం ఉన్నాం, మనం సృష్టిని చేయటం లేదు. సో నీకు తెలియకుండానే నీ యొక్క 98.5 డిగ్రీస్ ఉష్ణోగ్రతని, నీ శరీరాన్ని శక్తివంతంగా చేస్తుంది నీ ముక్కే. నీ ముక్కే చల్లదనం ఉన్నప్పుడు సూర్యనాడి యాక్టివేషన్ అవుతుంది, వేడిదనం ఉన్నప్పుడు చంద్రనాడి యాక్టివేషన్ అవుతుంది. కరెంటు పోయినప్పుడు లివర్ ఎట్లా చేంజ్ చేస్తామో అట్లాగే ఈ ముక్కు దానంతట అదే యాక్టివేషన్ అవుతుంది. ఎప్పుడైతే యాక్టివేషన్ అయిందో నీకు సమశీతోష్ణ స్థితి వస్తుంది. దీన్నే నీవు ధ్యానంలో కూర్చుని గమనించమని గురువులు చెప్పిన అరుదైన మాట, వాక్. అది మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ఇంకొకటి కూడా ఉంది. ఏ ముక్కులోంచి గాలిపోతుంది, ఏ ముక్కులోంచి వస్తుంది అనే సత్యం కూడా మీరు గమనించాలి. ఎందుకంటే మనం శ్వాస మీద ధ్యాస పెడతాం కాబట్టి చాలామందికి తెలియదు. పాపం చేస్తున్నారు, తప్పు కాదు. కానీ వంటని తెలుసుకుని చేసే ఆనందం వేరు, తెలియకుండా చేసే ఆనందం వేరు. ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకుని చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేరు.
మీకు ఆటోమేటిక్గా కుండలిని యాక్టివేషన్ అవుతుంది, మూలాధార చక్ర యాక్టివేషన్ అయిపోతుంది. స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, ఇవన్నీ కూడా యాక్టివేషన్ అవుతాయి. ఇవన్నీ ఎందుకు యాక్టివేషన్ అవ్వాలి అంటే మిమ్మల్ని మీరు తెలుసుకుంటానికి, మళ్ళీ అదే చెప్తున్నా, మీ గమ్యం తెలుసుకుంటానికి, మానవ జీవిత రహస్యం తెలుసుకుంటానికి ఈ సాధన అవసరము. దయచేసి ఆత్మబంధువులారా, ఎంతో చక్కగా ఈ చక్కటి సాయంత్రాన్ని గురువుల ద్వారా ఇటువంటి గొప్ప విషయాన్ని మనం అందరం తెలుసుకున్నాము. ఇప్పుడు మీకు ఒక నాలెడ్జి వచ్చిందనుకుంటున్నా నేను. ఇక ముందు ఈ నాలెడ్జిని మీరు డెవలప్ చేసుకోండి. మీతో పాటు మీ కుటుంబాన్ని డెవలప్ చేయండి, మీ పిల్లలకి డెవలప్ చేయండి, మీ బంధువులకి అందరికీ డెవలప్ చేయండి. అట్లా చేసుకుంటూ పోతే మీ యొక్క జన్మ ధన్యమవుతుంది. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకున్న వాళ్ళు అవుతారు. ఎవరో నేను వచ్చి మిమ్మల్ని ఉద్ధరించాను, మీరు వచ్చి నన్ను ఉద్ధరించరు. ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకునే స్థితికి భగవద్భక్తులందరూ కూడా ఎదగాలి. మరి ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని మా రామకృష్ణ మాస్టర్ గారు, నాకు గురువు గారు వస్తున్నారు అనగానే నాకు ఆనందం అయిపోయింది. అయ్యా నేను మిస్ అవుతానేమోనని నేను ఎంతో తపన పడ్డాను. అంటే ఇక్కడ కూడా అది కూడా ఒకటి తపన ఉంది. నువ్వు ఏదనుకుంటే అది అవుతావు, తపన. నాకు విశ్వమయ్య గురుగారిని ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చూశాను, మళ్ళీ వాడు చూడాలి అనే ఒక తపనతో నేను భగవంతుని కోరుకున్నాను. ఆ అవకాశం మళ్ళీ నాకు ఈ రూపంలో నాకు ఇవాళ గురువు గారి పక్కన కూర్చుని మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. ఈ యొక్క సత్యాన్ని మనమందరం తెలుసుకుని మీరందరూ మంచి సాధకులుగా ఉండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటానికి మీ వంతు ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. ఇది సాధన చేయటం వల్ల మీకు మానసిక వికాసము, ఆరోగ్యము, ఆనందము వస్తుంది. మరి ఇటువంటి చక్కటి అవకాశం ఇచ్చిన మా మాస్టర్ గారికి, రామకృష్ణ మాస్టర్ గారికి నేను కూడా నా గురువుగా తలుచుకుంటాను. వారికి ధ్యానం నేర్పించి మేమందరం ఒకసారి ఇక్కడ వచ్చి క్లాస్ చెప్పాను. నేను 1 year అవుతుందండి, 1 year క్రితం వచ్చాను. నేను మాట్లాడినప్పుడు వారు చాలా చక్కగా ధ్యానాన్ని ఇంకా చాలా డెవలప్ చేసేసాడు. డెవలప్ చేసింది బాగానే ఉంది. ఆయన ఇక్కడ కూర్చుని నేను ప్రత్యక్షం కావాలని ఆయన తపస్సు చేసేస్తున్నారు. మా సార్ రావాలని ధ్యానంలో నన్ను చూస్తుంటే నేను అక్కడ ఆఫీసులో కూర్చుని నన్ను కూర్చొనిలేదు. ఈయన ఆఫీస్లో ఈయన తలుస్తున్నాడు, ఒకటే వచ్చేస్తున్నాయి, నాకు థాట్స్ వచ్చేస్తున్నాయి. గబ్బా నేను పరిగెత్తుకుని వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఆయన అట్లాగే ధ్యానంలో కూర్చుని ఉన్నారు. ఆయనకు కూడా తెలియదు నేను ఇంటికి వస్తానని. బాబు మీరు ధ్యానం చేస్తున్నారు, మంచి సిద్ధహస్తులు అయ్యారు, ఎవరు వ్యక్తుల కోసం మీరు ధ్యానం చేయకూడదు, మిమ్మల్ని మీరు తెలుసుకుంటానికి ఆత్మ సాక్షాత్కారం కోసం మీరు చేయాలి మీరు. కాబట్టి చక్కగా మంచి స్థితిలో ఉన్నారు, ఇంకా దాన్ని అందరికీ పంచండి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసి ఈరోజు ఇంతమంది భగవద్భక్తుల్ని చేశారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మరి ఒక పోలీస్ ఆఫీసర్ కదా ఇవన్నీ మీకు ఎట్లా వచ్చినాయని మీ అందరికీ లోపల డౌట్ ఉంటుందండి, అది కూడా క్లారిఫై చేసేస్తా. భక్తులు 2 రకాలు ఉంటారు. నీవు దేవుడివి, నేను భక్తుడిని అనేవాళ్ళు 99 మంది ఉంటారు 100కి, అవునా కదా? భగవంతుని వెంట పడుతూ ఉంటాం, గుళ్ళో గోపురాలో ఏదో వెళ్తూ ఉంటాం. ఇంకా ఒక రకమైన భక్తుడు ఉంటాడు, వాడికి ఏం తెలీదు, వాడు ఎటెళ్లలో తెలీదు, వాడికి ఎవరు చెప్పరు. అటువంటి వాడిని భగవంతుని వెంటబడతా ఉంటాడు. అరే నువ్వు నా భక్తుడు రా అని వెంటబడతా ఉంటాడు. అట్లా నా జీవితంలో 20 సంవత్సరాలు వెంకన్న స్వామి సన్నిధిలో ఉద్యోగం చేసే భాగ్యం నాకు దొరికింది, తిరుమల వెంకన్న స్వామి సన్నిధి. అట్లా నాకు ఆ సంస్కారం అట్లా వచ్చింది. 21 బ్రహ్మోత్సవాలు మోసాను. 1 సంవత్సరం కాళహస్తి శివయ్య దగ్గర ఉన్నాను, 1 సంవత్సరం కాణిపాకంలో ఉన్నాను. నేను 3.5 సంవత్సరాల భగవాన్ సత్యసాయి బాబా గారి పర్సనల్ బాడీ గార్డ్గా ఆ స్వామి సన్నిధిలో ఉండి వారి యొక్క లాస్ట్లో శివైక్యంలో వారిని సమాధిలో పెట్టిన వాళ్ళలో ఈ విశ్వంలో నేను ఒకడిని. అటువంటి అరుదైన భాగ్యం నాకు వచ్చింది కాబట్టి ఈ సంస్కారం నాకు వచ్చింది. ఈరోజు మీతో ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి కూడా చెప్పగలుగుతున్నానంటే ఆ గత జన్మ వాసనల వల్లే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి వచ్చి చూసి మాట్లాడగలుగుతున్నా నేను. మరి ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అప్పో ధ్యానోభవ, మీరందరూ ధ్యానులుగా ఉండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుని చక్కటిగా మిమ్మల్ని మీ తోటి వాళ్ళను కూడా మిమ్మల్ని ఉద్ధరించేటట్టుగా మీరు తయారయ్యి ఈ సమాజాన్ని సమాజాన్ని గురుగారు చెప్పారు, ఇంకా రాబోయే కాలంలో మనమే మెడిటేటర్స్ ఈ ప్రపంచాన్ని శాసిస్తాం, పాలిస్తాం. ఇది సత్యం సత్యం సత్యం, గురువాక్ అది అంతే.
అవకాశం ఇచ్చిన మా మాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సాయిరాం.